ఇవాళ మన టాపిక్ ఏంటంటే సబ్ క్వరీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మనం డేటాబేస్లో స్టోర్ అయ్యే డేటాని ఏ విధంగా యాక్సెస్ చేయాలి? ఏముందండి, యాక్సెస్ చేయడం ఏముంది, సెలెక్ట్ స్టేట్మెంట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సో అండ్ సో టేబుల్ అని కొడితే వచ్చేస్తుంది కదా అంటే దట్స్ నాట్ కరెక్ట్. ఇక్కడ క్వరీ అంటే ఏంటి? క్వశ్చన్ చేయడం. అంటే మీ బాస్ లేదంటే మీ అప్లికేషన్కి లేదంటే మీ క్లయింట్కి తగ్గట్టుగా మీరు వాడు ఏది అడిగితే ఆ డేటాను మీరు చూపించగలగాలి. ఆ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో తెలియదు. అక్కడ ఒక 10 టేబుల్స్ ఉంటాయి. 10 టేబుల్స్లో కూడా డిఫరెంట్ టేబుల్స్లో థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. ఆడేమడుగుతాడు? షో మీ ద డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ ఆర్ ఎర్నింగ్ అరౌండ్ 5,000 శాలరీ ఇన్ డిపార్ట్మెంట్ సేల్స్ అంటాడు. చూడండి మెయిల్కి ఎక్కడ పెట్టాడు. సేల్స్ డిపార్ట్మెంట్లో 5,000 శాలరీ యావరేజ్గా ఎర్న్ చేసే స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ కావాలని అడిగాడు. డిపార్ట్మెంట్ ఇక్కడ చూడొచ్చు మీరు. లైక్ మనకి డిపార్ట్మెంట్ టేబుల్లో ఏముందండి? ఇక్కడ డిపిటి టేబుల్ తీసేసామా? లేదు. ఓకే, మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాం. డిపార్ట్మెంట్ టేబుల్లో జనరల్గా డిపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్ ఇలా ఉంటాయి. లైక్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, పర్చేజ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇట్లా ఉంటాయి. ఆడేమడిగాడు? సేల్స్ డిపార్ట్మెంట్లో ఉండే ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్, ఎంప్లాయీస్ వీళ్ళ యొక్క డీటెయిల్స్ అడిగాడు. దట్టు అరౌండ్ 5,000 శాలరీ ఉన్న ఎంప్లాయీస్ కావాలి అని చెప్పి అడిగాడు. సో ఇప్పుడు ఏమంటారు? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5,000 అని ఇచ్చారనుకోండి, అందరూ వచ్చేస్తారు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేస్తారు. బట్ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? సేల్స్ డిపార్ట్మెంట్ అని మెలికి పెట్టాడు. సేల్స్ అనేది ఎక్కడ ఉంది? డిపార్ట్మెంట్ టేబుల్లో ఉంది. దట్ ఈస్ అనదర్ డిపార్ట్మెంట్, అనదర్ టేబుల్, నాట్ బిలాంగ్స్ టు ది ఎంప్లాయీ టేబుల్. మరి ఇక్కడ సేల్స్ డిపార్ట్మెంట్ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ ఏంటి? 30. ఈ 30th డిపార్ట్మెంట్లో ఉండే ఎంప్లాయీస్ మనకి కావాలి. సో క్వరీ అనేది ఒక సింగిల్ స్టేట్మెంట్లో రాస్తే సరిపోదు. ఒక క్వరీ లోపల ఇంకొక క్వరీ రాయాలి. దాన్నే సబ్ క్వరీ అని చెప్పేసి అంటాం. సో దట్ మీన్స్ యు ఆర్ రైటింగ్ ఏ సెలెక్ట్ స్టేట్మెంట్ ఇన్సైడ్ అనదర్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ లోపల ఇంకొక సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తే దాన్నే సబ్ క్వరీ అంటాం. ద మెయిన్ సెలెక్ట్ స్టేట్మెంట్ విల్ బీ బేస్డ్ ఆన్ ది రిజల్ట్స్ ఆఫ్ సబ్ సెలెక్ట్ స్టేట్మెంట్ లేదంటే ఇన్నర్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఇన్నర్ సెలెక్ట్ స్టేట్మెంట్ యొక్క రిజల్ట్ని బట్టి మెయిన్ సెలెక్ట్ స్టేట్మెంట్ వస్తుంది. అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలి? సేల్స్ డిపార్ట్మెంట్ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ని తీసుకోవాలి. మరి ఇట్లా ఉంటుంది, జస్ట్ లైక్ దిస్. సెలెక్ట్ డిఎన్ఓ లేదంటే డిపిటిఎన్ఓ ఫ్రమ్ డిపిటి. ఆడేమడిగాడు? వేర్ డి నేమ్ ఈక్వల్ టు సేల్స్. మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి క్వరీని. ఆ క్వశ్చన్ ఏమిచ్చాడు వాడు అనేది అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టే క్వరీ రాయాలి. బ్లైండ్గా రాస్తే సబ్ క్వరీ కాదది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డిబిఎంఎస్. అరకిల్లోనే కావచ్చు, ఎస్క్యూఎల్ సర్వర్లోనే కావచ్చు, పోస్ట్గ్రెస్లో కావచ్చు, మైఎస్క్యూఎల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఈ సబ్ క్వరీస్ ఉంటాయి. ఇవి లేకుండా మీకు ప్రోగ్రామింగ్ అనేది ఎక్కడ ఉండదు. కాబట్టి సబ్ క్వరీని ఎలా రాయాలి అనేది మీరు బై ప్రాక్టీస్ ఓన్గా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే ఓహో ఇట్లా చేయొచ్చు అనేది అవగాహన వస్తుంది. సో అందుకనే సబ్ క్వరీస్ రాయడం తెలిస్తే ఆల్మోస్ట్ మీకు చాలా వచ్చేసినట్టే ఆర్డిబిఎంఎస్లో. మరి ఇప్పుడు ఇదేం చేస్తుంది? డిపార్ట్మెంట్ నెంబర్ని తీసుకొస్తుంది. దేనికి డిపార్ట్మెంట్ నెంబరు? సేల్స్కి డిపార్ట్మెంట్ నెంబర్ని తీసుకొస్తుంది. అంటే ఇక్కడ సేల్స్ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ ఎంత? 30. దిస్ ఈస్ ద కామన్ కీ డిపార్ట్మెంట్ నెంబర్. దేనికి కామను? డిపార్ట్మెంట్ టేబుల్కి, ఎంప్లాయీ టేబుల్కి.
మరి ఈ డిపార్ట్మెంట్ నెంబర్ని బేస్ చేసుకొని దిస్ ఈజ్ సబ్ క్వరీ. దిస్ ఈజ్ సబ్ క్వరీ అండ్ వీ హ్యావ్ టు రైట్ ద మెయిన్ క్వరీ. సెలెక్ట్ డీటెయిల్స్ కావాలన్నాడు కాబట్టి స్టార్ అన్ని డీటెయిల్స్. ఎవరి డీటెయిల్స్? ఎంప్లాయీ డీటెయిల్స్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిఎన్ఓ ఈక్వల్ టు, చూడండి, ఐ మీన్ డిఎన్ఓ ఆర్ డిఈపిటిఎన్ఓ. డిఈపిటిఎన్ఓ ఏదండి? సేల్స్ డిపార్ట్మెంట్ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ని ఫస్ట్ ఈ సబ్ క్వరీ ఎగ్జిక్యూట్ చేసి తీసుకొస్తుంది. దేనికి పాస్ చేస్తుంది? మెయిన్ క్వరీకి పాస్ చేస్తుంది. సో అల్టిమేట్లీ ద మెయిన్ క్వరీ విల్ గెట్ ది రిజల్ట్ ఆఫ్ సబ్ క్వరీ. సో దట్ ఈస్ 30th డిపార్ట్మెంట్. అండ్ వన్ మోర్ కండిషన్ హీ ప్లేస్డ్, అండ్ సాలరీ లైక్ బిట్వీన్, లేదంటే సాలరీ ఈక్వల్ టు 5,000, లేదంటే బిట్వీన్, వాడు ఏమి ఇచ్చాడో సాలరీ ఈక్వల్ టు 5,000. సో దిస్ ఈస్ ద క్వరీ వి నీడ్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా వాడు అడిగిన డీటెయిల్స్కి మనం క్వరీ రాయగలిగాం. ఇది సింగిల్ స్టేట్మెంట్లో, సింగిల్ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఇది కుదరదు. సో దట్స్ వై వీఆర్ రైటింగ్ సబ్ క్వరీ. సో ఫస్ట్ ద sub query will get execute. Based on the result of the sub query, the main query will gives the results to you. అదండి. ఓకే, ఫస్ట్ మీరు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి అనేది ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ, అంటే ఆరకల్ బేస్ మీద ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సబ్ క్వరీ లేకుండా ఇంటర్వ్యూ అనేది ఉండదు. అది మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకటి ఇస్తాడు శాంపుల్గా. డేటా ఇవ్వకపోవచ్చు. డేటా యూ హ్యావ్ టు ఇమాజిన్. జస్ట్ ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది, ఫీల్డ్స్ కావాల్సింటే ఇస్తాడు. అది కూడా మీరు ఊహించుకోవాలి. ఇదంతా ఈ స్ట్రక్చరు, ఈ డేటా ఏమి ఇవ్వడం. జస్ట్ ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది, ఇట్లా నాకు డీటెయిల్స్ కావాలి. ఐ వాంట్ ద రిజల్ట్ ఆఫ్ ఐ వాంట్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ ఆర్ ఎర్నింగ్ 5,000 అండ్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ సేల్స్ డిపార్ట్మెంట్ అంటాడు. అంతే, దట్స్ ఆల్. సో ఇమీడియట్గా మీరు మైండ్లోకి వెళ్ళిపోవాలి. ఓహో, ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది, ఎంప్లాయీ టేబుల్ ఉంది, దాంట్లో నుంచి డిపార్ట్మెంట్ నెంబర్ని, సేల్స్ డిపార్ట్మెంట్ అనేది, సేల్స్ అనేది ఎంప్లాయీ టేబుల్లో లేదు, దాని యొక్క కరస్పాండింగ్ డిపార్ట్మెంట్ నెంబరే ఉంది. కాబట్టి ఆ డిపార్ట్మెంట్ నెంబర్ ఇక్కడ మనం తీసుకొచ్చుకొని ఎంప్లాయీ టేబుల్కి అటాచ్ చేయాలి అనేది మైండ్లో పెట్టుకోవాలి. సో దట్స్ వాట్ హియర్ సబ్ క్వరీ. ఏ సబ్ క్వరీ ఈజ్ అ క్వరీ విత్ ఇన్ ఎ క్వరీ. ఒక క్వరీ లోపల ఇంకొక క్వరీ రాస్తే దాన్ని సబ్ క్వరీ. అఫ్ కోర్స్ ఒక స్టేట్మెంట్లో మీకు సింగిల్ సెలెక్ట్ స్టేట్మెంట్, సింగిల్ సబ్ క్వరీయే ఉంటుందని ఏం లేదు. మల్టిపుల్ సబ్ క్వరీస్ దేర్ మే బి ప్లేస్డ్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ రైజ్డ్ బై ద మేనేజర్ ఆర్ క్లయింట్. అదనమాట. సో ఒకదాని లోపల ఇట్లా, ఒకదాని లోపల ఇంకోటి, అట్లా నెస్టెడ్ సబ్ క్వరీస్ అని చెప్పేసి అంటాం వాటిని. సో ఇది ది సబ్ క్వరీస్ కెన్ రిసైడ్ ఇన్ వేర్ క్లాస్, ఇన్ ఫ్రమ్ క్లాస్ ఆర్ ఇన్ సెలెక్ట్ క్లాస్. ఈ సబ్ క్వరీ ఎక్కడ పెట్టచ్చు? మనం ఇప్పుడు పెట్టింది ఎక్కడ? వేర్ డిపిటిఎన్ఓ ఈక్వల్ టు అని వేర్ క్లాస్లో పెట్టాం. ఫ్రమ్ క్లాస్లో కూడా పెట్టచ్చు, అది వేరే కైండ్ ఆఫ్ సబ్ క్వరీస్ ఉంటాయి. సెలెక్ట్ క్లాస్లో కూడా పెట్టచ్చు డైరెక్ట్గా, అది ఇంకొక టైప్ ఆఫ్ సబ్ క్వరీస్ ఉంటాయి. అవే టైప్స్ ఆఫ్ సబ్ క్వరీస్ ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం. సో ద ఔటర్ క్వరీ అంటే ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తాం కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, దీన్ని ఔటర్ క్వరీ అని చెప్పేసి అంటాం. దాన్నే పేరెంట్ క్వరీ అంటాం, దాన్నే మెయిన్ క్వరీ అని కూడా అంటాం. అండ్ వేర్ క్లాజ్లోనూ లేదంటే సెలెక్ట్ తర్వాత, ఫ్రమ్ తర్వాత మనం ఇంకొక సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తే దాన్నే ఇన్నర్ క్వరీ, లేదంటే చైల్డ్ క్వరీ, లేదంటే సబ్ క్వరీ అని చెప్పేసి అంటాం. ఓకే, అది ఓకే. ఇక్కడ మనకి మెయిన్గా ఈ సబ్ క్వరీస్ 2 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగిందండి. వన్ ఈజ్ నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కోరిలేటెడ్ సబ్ క్వరీస్. మనం ఫస్ట్ రాసేదంతా ఇంతకు ముందర రాసిన సెలెక్ట్ స్టేట్మెంట్ కూడా దట్ ఈజ్ వన్ నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీ. మరి what is the difference between non-correlated and correlated subquery means? In non-correlated subquery, first the inner query will get execute and based on the results of the inner query, the outer query will execute. First దాని లోపల ఉండే ఇన్నర్ క్వరీ, సబ్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని రిజల్ట్ని బట్టి మెయిన్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అదే
కోరిలేటెడ్ సబ్ క్వరీస్లో వచ్చేసి ఫస్ట్ అవుటర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఫస్ట్ మెయిన్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నాట్ దిస్ వన్. అండ్ అవుటర్ క్వరీ యొక్క వాల్యూస్ ఏదైతే ఉన్నాయో, ఎన్ని రికార్డ్స్ వచ్చాయో, ఆ ప్రతి రికార్డ్కి కూడా ఇన్నర్ క్వరీ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఫస్ట్ అవుటర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని రిజల్ట్లో వచ్చిన రికార్డ్స్కి ప్రతిదానికి కూడా సబ్ క్వరీ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. నాన్ కోరిలేటెడ్లో అలా కాదు, ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది సబ్ క్వరీ ఫస్ట్ టైం, దాని బేస్ మీద మెయిన్ క్వరీ వస్తుంది. కొరిలేటెడ్లో అట్లా కాదు, ఉల్టా మెయిన్ క్వరీ వస్తుంది, అది ఎన్ని రికార్డ్స్ తీసుకొచ్చిందో అన్నిసార్లు కూడా రిపీటెడ్గా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీస్ అనేది లాస్ట్లో చూద్దామండి, మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఫస్ట్ మనం కోరిలేటెడ్ సబ్ క్వరీస్, నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీస్ ఫస్ట్ చూద్దాం, తర్వాత కోరిలేటెడ్ సబ్ క్వరీస్ లాస్ట్లో చూస్తాం. మరి నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీస్లో కూడా మీకు 4 టైప్స్ ఉన్నాయండి. వన్ ఈజ్ సింగిల్ రో సబ్ క్వరీ, సెకండ్ వన్ ఈజ్ మల్టీ రో సబ్ క్వరీ, అండ్ థర్డ్ వన్ ఈజ్ మల్టిపుల్ కాలమ్ సబ్ క్వరీ, ఫోర్త్ వన్ ఈజ్ ఇన్లైన్ వ్యూ సబ్ క్వరీ. దేనికి దానికి వాటి యొక్క యూనిక్నెస్ అనేది ఉంది. సింగిల్ రో సబ్ క్వరీలో మనం ఎప్పుడు కూడా వేర్ క్లాస్ తర్వాత కానీ వాటి తర్వాత ఈక్వల్ టు లేదంటే గ్రేటర్ దెన్, ఇంతకు ముందర మనం రాసాం కదా, వేర్ డిపిటిఎన్ఓ ఈక్వల్ టు, లేదంటే వేర్ శాలరీ గ్రేటర్ దెన్, శాలరీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఇలాంటి ఆపరేటర్స్ వాడతాము దేంట్లో, సింగిల్ రో సబ్ క్వరీలో. మరి మల్టీ రో సబ్ క్వరీలో అలా కాదు, ఇన్, ఎనీ, ఆల్ ఇట్లాంటి ఆపరేటర్స్ వాడతాం. ఆపరేటర్స్ ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఆపరేటర్స్ ఎలా ఉన్నాయి. ఇన్ అంటే లిస్ట్ ఆఫ్ వాల్యూస్, ఇక్కడ చూడండి, ఇక్కడ సింగిల్ వాల్యూనే కంపేర్ చేస్తుంది ఇది. ఇక్కడ ఇన్, ఎనీ, ఆల్ అంటే మల్టిపుల్ వాల్యూస్ని ఇవి కంపేర్ చేస్తాయి కాబట్టి మల్టిపుల్ రోస్ని తీసుకురాగలుగుతాయి. ఓకే, అట్లనే మల్టిపుల్ కాలము, ఇన్లైన్ వ్యూ ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ మనం సింగిల్ రో సబ్ క్వరీ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మరి సపోజ్ ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ టేబుల్స్ ఇవి క్రియేట్ చేసుకోవాలి. డిపిటి టేబుల్, ఎంప్లాయీ టేబుల్, దాంట్లో డేటా ఉండాలి, దీంట్లో డేటా ఉండాలి. ఇది శాంపిల్గా ఇచ్చాను నేను, మీరు ఏ డేటానైనా తీసుకోండి, మీ దగ్గర ఉండే ఏ డేటానైనా సరే, కస్టమర్స్, ఆర్డర్స్, ప్రొడక్ట్స్ ఇట్లాంటి డేటానైనా తీసుకోండి. నేను ఇక్కడ సపోజ్ ఎంప్లాయీ అనేది ఆల్రెడీ ఉందా చూద్దాం. ఎస్, దెర్ ఈస్ ఎంప్లాయీ టేబుల్ అండ్ ఇట్ హ్యాస్ సమ్ డేటా. ఓకే, అక్కడ ఇచ్చిన డేటానే 14 రికార్డ్స్, ఇక్కడ ఉన్న డేటానే ఆల్రెడీ ఉంది. మీరైతే ఇట్లా ఎగ్జిక్యూట్ చేయండి. Otherwise I am going to drop this one and I will create a new table. కన్స్ట్రైంట్స్ని పెట్టి నేను టేబుల్ని క్రియేట్ చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ డిపార్ట్మెంట్ టేబుల్ అనేది ప్రైమరీకి ఉంటుంది దానికి. సో ఫస్ట్ డిపిటి టేబుల్ క్రియేట్ చేద్దాం. డిపిటి టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ప్రైమరీ కీ, అది కీ ఫీల్డ్ అనమాట. ఇది పేరెంట్ టేబుల్ అని చెప్పేసి అంటాం. ఫారిన్ కీ కన్స్ట్రైంట్ చెప్పినప్పుడు నేను వాట్ ఈజ్ పేరెంట్ టేబుల్, వాట్ ఈజ్ చైల్డ్ టేబుల్ అని చెప్పున్నా. అండ్ నెక్స్ట్ దీంట్లో కొన్ని రికార్డ్స్ ఇట్లా ఇన్సర్ట్ చేయండి. ఒక 3 రికార్డ్స్ నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, 3 రోస్ ఇన్సర్ట్ అయినాయి. అండ్ మరి ఇక్కడ ఉండే ఇదే 10, 20, 30 డిపార్ట్మెంట్లోనే మనం డేటాని, ఈ ఎంప్లాయీస్ని ఇన్సర్ట్ చేయాలి. అందుకని నేను ఫారిన్ కీ పెట్టాను. ఇక్కడ ఉండే ఈ డిపార్ట్మెంటు, ఈ డిపార్ట్మెంట్ నెంబరు, ఇక్కడ ఉండే ఈ డిపార్ట్మెంట్ నెంబర్ తోటి రిలేషన్ పెట్టుకుంటుంది. ఇది ఫారిన్ కీ, ఈ డిపార్ట్మెంట్ నెంబర్, ఇది ప్రైమరీ కీ. ఓకే, సో ఎనీవే ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ని నేను క్రియేట్ చేస్తున్నాను. గుడ్. మరి దీంట్లో డేటాని
ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, data also inserted. This is the data we are having in both tables, DEPT and employee also. ఇదండి ఈ డిపార్ట్మెంట్స్, ఈ ఎంప్లాయీస్ మనకి ఉన్నాయి. మరి ఇప్పుడు మనం క్వరీస్ రాయడం స్టార్ట్ చేస్తాం. సేమ్ కనెక్షన్, ఇంకొక కనెక్షన్ తీసుకొని అక్కడ క్వరీ అనేది రాయడం జరుగుతుంది. మరి ఇక్కడ క్వరీస్ చూడండి, సింగిల్ రో సబ్ క్వరీస్. సింగిల్ రో సబ్ క్వరీస్ గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్ టు ఇట్లాంటి వాటి మీదనే బేస్ చేసుకొని ఉంటాయని చెప్పుకున్నాం. చూడండి, ఫస్ట్ క్వరీని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద క్వరీ. ఫస్ట్ క్వరీ డిస్ప్లే హూ ఈజ్ గెటింగ్ ఫస్ట్ హైయెస్ట్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. ఫస్ట్ హైయెస్ట్ సాలరీ అని చెప్పేసి అన్నారండి. హూ ఈజ్ గెటింగ్ ఫస్ట్ హైయెస్ట్ సాలరీ. ఎవరు ఫస్ట్ హైయెస్ట్ సాలరీని ఎర్న్ చేస్తున్నారు? మరి వాళ్ళ డీటెయిల్స్ కావాలండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, మామూలుగా హైయెస్ట్ శాలరీ అంటే ఏంటి? సెలెక్ట్ మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ అంట. 5000 వచ్చింది. కానీ ఇక్కడేంటి, వాళ్ళ డీటెయిల్స్, ఎవరైతే ఆ 5000 ఎర్న్ చేస్తున్నాడో వాడి డీటెయిల్స్ కావాలంటున్నారు. సో ఈ స్టేట్మెంట్ సరిపోదు. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, ఇది సింగిల్ టేబుల్నే బేస్ చేసుకుని ఉంది. వేర్ సాలరీ ఈక్వల్ టు, ఇది మనం రాయాల్సిన క్వరీ. చూడండి, ఒకే టేబుల్. సెలెక్ట్ మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ. మ్యాక్సిమం శాలరీని ఎంప్లాయీ టేబుల్ నుంచి తీసుకురమ్మని సబ్ క్వరీకి చెప్పాం. అది ఏం చేస్తుంది, మెయిన్ క్వరీకి ఆ మ్యాక్సిమం శాలరీని, అంటే ఈ 5000ని పాస్ చేసింది. ఆ మ్యాక్సిమం శాలరీ ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇప్పుడు మనకి చూపిస్తుంది. దిస్ ఈస్ ద రిజల్ట్ వి నీడ్. ప్రెసిడెంట్ ఈజ్ ఎర్నింగ్ మ్యాక్సిమం శాలరీ. ఇదనమాట. ఇక్కడ సింగిల్ క్వరీలో, సింగిల్ స్టేట్మెంట్లో ఇది రాదు. మనం అడిగిన క్వశ్చన్కి సమాధానం కాదు. వాటి డీటెయిల్స్ కావాలన్నాడు. సెలెక్ట్ డిస్ప్లే ది మ్యాక్సిమం శాలరీ అంటే ఇది సరిపోతుంది. డిస్ప్లే ది డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీ హూ ఈజ్ ఎర్నింగ్ మ్యాక్సిమం శాలరీ అన్నాడు. సో అప్పుడు మ్యాక్సిమం శాలరీ తీసుకొని ఆ ఎర్న్ చేస్తున్న శాలరీ యొక్క ఆ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ మనం ఇట్లా డిస్ప్లే చేయాలి. ఇది సబ్ క్వరీ. ఇది ఇన్లైన్ సబ్ క్వరీ. ఒక లైన్లో ఒక లైనే రావడం జరిగింది. ఇక్కడ కూడా ఒక వాల్యూనే సబ్ క్వరీ తీసుకొస్తుంది, ఆ వాల్యూని పాస్ చేస్తుంది. చూడండి, ఇదే మీకు స్టేట్మెంట్ కూడా ఇక్కడ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, డిస్ప్లే హూజ్ ఎంప్లాయీ జాబ్ ఈస్ ద సేమ్ యాజ్ ద జాబ్ ఆఫ్ స్మిత్. స్మిత్కి ఏ జాబ్ ఉందో ఆ జాబ్ గల వాళ్ళందరూ డిస్ప్లే కావాలి. అంటే ఇక్కడ మనం చూడొచ్చు, స్మిత్కి ఏ జాబ్ అండి? క్లర్క్ ఉంది. అంటే వీడి అర్థం ఏంటి? ఇక్కడ క్లర్క్లందరినీ డిస్ప్లే చేయమని అర్థం. సో ఫస్ట్ స్మిత్కి ఏ జాబ్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏమండి మీకు క్వరీ రాయాలనా,
అవసరం లేదు కదా, ఇక్కడ డైరెక్ట్గా కనిపించేస్తుంది కదా, క్వరీ ఎందుకండి ఇంత అవస్థలు దేనికి అనొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నది ఓన్లీ 14 రికార్డ్సే, శాంపిల్ రికార్డ్స్. బట్ రియల్ టైంలో కంపెనీలో ఇలా ఉండవు, ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. వాటిల్లో స్మిత్ ఎక్కడున్నాడు, వాడు జాబ్ ఏంది అని ఎత్తుక్కుంటూ పోతే ఆ జాబ్ గల వాళ్ళు అవన్నీ ఎత్తుకోవడం అంత టైం కూడా ఉండదన్నమాట. జనరల్గా క్వరీ అడిగినప్పుడు ఇమ్మీడియట్గా రిజల్ట్ రావాలి. సో ఇమ్మీడియట్గా స్టేట్మెంట్ మనం ఏం రాయాలి, సెలెక్ట్ జాబ్. సబ్ క్వరీ ఏంటి, జాబ్. ఎవడి జాబు, ఫ్రమ్ ఎంప్లాయీ. వాడు ఏమిచ్చాడు, వేర్ ఈ నేమ్ ఈక్వల్ టు స్మిత్ అన్నాడు. స్మిత్ క్యాపిటల్ లెటర్లో స్మిత్. మరి ఇక్కడ శాలరీ బదులేంటి, వేర్ జాబ్ ఈక్వల్ టు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్ టు సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ నేమ్ ఈక్వల్ టు స్మిత్. స్మిత్కి ఏ జాబ్ అయితే ఉందో ఆ జాబ్ని మెయిన్ క్వరీకి పాస్ చేస్తుంది. సో అందరూ క్లర్క్స్ అందరూ డిస్ప్లే అవుతారు. ఇది మనకు కావాల్సిన రిజల్ట్. అండ్ నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఇంకొక క్వరీ తీసుకుందాం. ఇట్లా ఎన్ని మీ ఓన్గా కూడా మీరు క్వశ్చన్ చేసుకోవచ్చు. నాకు ఇది కావాలి, ఇది కావాలంటే ఎలా రావాలి, అది సింగిల్ స్టేట్మెంట్లో రావచ్చా లేకపోతే సబ్ క్వరీ రాయాలనా అనేది మీరే డిసైడ్ చేసుకొని మీరే క్వశ్చన్ చేసుకోండి. ఈ డేటా రావాలంటే నేనేం చేయాలి అవుట్పుట్గా అనేది. డిస్ప్లే హూజ్ శాలరీ ఈజ్ మోర్ దాన్ మ్యాక్సిమం శాలరీ ఆఫ్ ద జాబ్ సేల్స్ మ్యాన్. సేల్స్ మ్యాన్లో మ్యాక్సిమం శాలరీ ఏదైతే ఉందో దానికంటే ఎక్కువ ఎవరు ఎర్న్ చేస్తున్నారో. అంటే ఇక్కడ సేల్స్ మ్యాన్ చూడండి, వీడొకడు 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 ముగ్గురు ఉన్నారు. వీళ్ళ శాలరీస్ ఇది ప్లస్ లైక్ ఇది ప్లస్ ఇది. ఈ మూడింటికంటే ఈ మూడింటిలో మ్యాక్సిమం శాలరీ ఏది, 1600. 1600 కంటే ఎక్కువ ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ మనం డిస్ప్లే చేయాలి ఇప్పుడు. అది అక్కడ క్వశ్చన్. సో ఇక్కడ ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ కాదు, ఇక్కడ సాలరీ గ్రేటర్ దెన్ ఏంటి, గ్రేటర్ దెన్ సెలెక్ట్ మ్యాక్సిమం శాలరీ. ఎవరికి మ్యాక్సిమం శాలరీ, వేర్ ఈ నేమ్ కాదు, ఇక్కడ జాబ్ ఇచ్చాడు అక్కడ కండిషన్, వేర్ జాబ్ ఈక్వల్ టు సేల్స్ మ్యాన్. ఇది మీరు రిజల్ట్ చూసినట్లయితే చూడండి, ఆ 1600 కంటే వీళ్ళందరూ కూడా ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు. ఈ శాలరీస్ మీరు గమనించవచ్చు. ఇది వాడు అడిగిన రిజల్ట్. ఇలా మనం ఎన్ని సబ్ క్వరీస్ రాస్తే అంత ప్రాక్టీస్ వస్తుంది. దాన్ని బట్టి మనకి క్వరీయింగ్ అనేది ఎలా చేయాలి, డేటాని ఎలా తీసుకురావాలి, ఆ బల్క్లో ఉన్న డేటాని అనేది అవగాహన వస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే whose employee job is same as the job of Blake and who are earning salary more than Blake's salary. బ్లేక్ ఏ జాబ్ అయితే చేస్తున్నాడో ఆ జాబ్ గల వాళ్ళే డిస్ప్లే కావాలి. అందులోనూ బ్లేక్ కంటే శాలరీ ఎక్కువ వాడు ఎర్న్ చేస్తూ ఉండాలి. సో చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ సింగిల్ సబ్ క్వరీ సరిపోదు అనుకుంటా. చూద్దాం. సాలరీ గ్రేటర్ దెన్ select salary from employee where e name equal to Blake. E name equal to Blake. సో మనం చూసినట్లయితే
ఓహో, ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చు సాలరీ బ్లేక్ కంటే వీళ్ళు ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు. కావాల్సి ఉంటే ఇక్కడ చెక్ చేసుకోండి. బ్లేక్ సాలరీ ఎంత? బ్లేక్ సాలరీ వీడి మేనేజరు 2850 2850 2850 కంటే ఈ సాలరీస్ ఎక్కువే వచ్చాయి. ఓకే, కానీ బ్లేక్ ఏంటి, వాడు మేనేజర్. ఇక్కడ అనలిస్ట్ వచ్చాడు, ప్రెసిడెంట్ వచ్చాడు, అనలిస్టులు ఇద్దరు వచ్చారు, ప్రెసిడెంట్ వచ్చాడు, మేనేజర్ కూడా వచ్చాడు. బట్ వీళ్ళు అక్కర్లేదు, వీళ్ళు నాకు అక్కర్లేదు, వీళ్ళు రాకూడదు. సేమ్ జాబు అయి ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ క్వరీ ఒకటే సరిపోదు. సేమ్ జాబ్ అయి ఉండాలి కాబట్టి. అండ్ జాబ్ ఈక్వల్ టు మళ్ళీ ఇంకొక సెలెక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ నేమ్ ఈక్వల్ టు బ్లేక్. ఇది చూడండి, ఒక్కడే వచ్చాడు, జోన్స్ ఒక్కడే వచ్చాడు. దిస్ ఈస్ ద రిజల్ట్ వి నీడ్. అండ్ చూడొచ్చు, ఇక్కడ మీకు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా రెండు ఉన్నాయి. చూడండి, సాలరీ ఉంది కండిషన్, జాబ్ ముందర పెట్టచ్చు, సాలరీ తర్వాత పెట్టచ్చు, లేదంటే సాలరీ ముందర పెట్టచ్చు, జాబ్ తర్వాత పెట్టచ్చు. రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ కావాలి అక్కడ. అది మెయిన్ థింగ్. డిస్ప్లే ది సీనియర్ ఎంప్లాయీ అని చెప్పేసి అడిగింది. సీనియర్ ఎంప్లాయీ ఎవరండి? సీనియర్ ఎంప్లాయీ ఎలా డిసైడ్ చేస్తాము? ఇక్కడ హైర్ డేట్ అంటే ఇక్కడ డేట్ ఆఫ్ జాయిన్ అని కూడా అనొచ్చు దీన్ని, హైర్ డేట్ని. ఎవడైతే ఫస్ట్ జాయిన్ అయి ఉన్నాడో వాడే సీనియర్ ఎంప్లాయీ. చూడండి, 1980s స్మిత్ జాయిన్ అయి ఉన్నాడు, వాడే సీనియర్ ఎంప్లాయీ. మరి వీడి డీటెయిల్స్ అక్కడ డిస్ప్లే కావాలి. డిస్ప్లే ది సీనియర్ ఎంప్లాయీ అని. మరి ఎలా? ఇది ఓకే ఇక్కడ దాకా. సీనియర్ ఎంప్లాయీ వేర్ హైర్ డేట్ ఈక్వల్ టు సెలెక్ట్ మినిమం ఆఫ్, ఈ మినిమం మ్యాక్సిమం ఈ ఫంక్షన్స్ని డేట్ మీద కూడా అప్లై చేయొచ్చు. మినిమం డేట్, మినిమం ఆఫ్ హైర్ డేట్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. చూడండి, కంపల్సరీగా స్మిత్ వస్తాడు. మినిమం హైర్ డేట్, ఎస్ వి గాట్ స్మిత్, హీ ఈజ్ ద సీనియర్ ఎంప్లాయీ. ఫస్ట్ క్వరీని అర్థం చేసుకోవాలి. సీనియర్ ఎంప్లాయీయా? సీనియర్ ఎంప్లాయీ మనకు ఎలా తెలుస్తుంది? అల్టిమేట్గా డేట్ గుర్తొచ్చేయాలి. ఓహో, వీడు ఫస్ట్ జాయిన్ అయి ఉన్నాడు కాబట్టి వాడే సీనియర్ ఎంప్లాయీ. అలా ఉంటాయి క్వరీస్ జనరల్గా. అండ్ ఫైండ్ ది సెకండ్ హైయెస్ట్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ అన్నాడండి. ఫస్ట్ హైయెస్ట్ శాలరీ అంటే మనకు తెలుసు, హైయెస్ట్ శాలరీ డిస్ప్లే చేయమన్నాడు అంతే, వాళ్ళ డీటెయిల్స్ అడగలా వాడు. మరి హైయెస్ట్ శాలరీ అంటే ఎలా చెప్తామండి మనం? సింపుల్గా మనం హైయెస్ట్ శాలరీ ఏం పెట్టేస్తాం? మ్యాక్సిమమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అంట. వీడు వచ్చాడు, మ్యాక్సిమం శాలరీ, హైయెస్ట్ శాలరీ వీడు కాదు నాకు కావాల్సింది, సెకండ్ హైయెస్ట్ శాలరీ, రెండో హైయెస్ట్ శాలరీ. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వేర్ సాలరీ సెలెక్ట్ మ్యాక్సిమం శాలరీ అంటే 5000 వచ్చింది, సెకండ్ హైయెస్ట్ శాలరీ అన్నారు. వేర్ సాలరీ లెస్ దెన్ సెలెక్ట్ మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ. చూద్దాం ఇప్పుడు మ్యాక్సిమం శాలరీ అంటే ఇక్కడ ఇది 5000 తీసుకొస్తుంది, దానికంటే తక్కువ ఉన్న వాటిల్లో మ్యాక్సిమం శాలరీ అంతేనా? చూద్దాం
3000. ఎస్ వి గాట్. చూడొచ్చు మీరు 5000 తర్వాత 3000 సెకండ్ మ్యాక్సిమం శాలరీ ఇక్కడ ఉండే లిస్ట్లో. ఆఫ్ కోర్స్ ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి కూడా 3000 ఉంది. అదే థర్డ్ మ్యాక్సిమం శాలరీ అన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? ఇంకొక సెలెక్ట్ స్టేట్మెంట్ రాయడమే. వేర్ salary less than, again select. సార్ క్లాస్ రికార్డ్ చేయలేదు అనుకుంటా సార్. రికార్డింగ్ అండి అవుతుంది. సెలెక్ట్ maximum salary from employee. అంటే ఫస్ట్ మ్యాక్సిమం శాలరీ 5000 వస్తుంది. 5000 కంటే తక్కువ, లైక్ ఇంకొక బ్రాకెట్ కూడా పెట్టాలి ఇక్కడ, ఎందుకంటే ఇది ఇక్కడ స్టార్ట్ అయింది, మళ్ళీ ఇంకొకటి కూడా రాశాం కాబట్టి బ్రాకెట్స్ కంపల్సరీగా చెక్ చేసుకోండి మీరు. ఇది ఇక్కడ క్లోజ్ అవుతుంది, మరి ఇది ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఓకే, మీరు క్లిక్ చేయగానే కూడా తెలుస్తుంది. చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే ఇది దీనికి ఎండింగ్ అన్నమాట. మ్యాక్సిమం శాలరీ 5000ని పాస్ చేస్తున్నాం సబ్ క్వరీకి. ఈ సబ్ క్వరీలో దానికంటే తక్కువ ఉన్న వాటిల్లో మ్యాక్సిమం శాలరీ తీసుకొస్తుంది. మళ్ళీ దీంట్లో మ్యాక్సిమం శాలరీ ఇది 3000 కాబట్టి దానికంటే తక్కువ ఉన్న వాటిల్లో మ్యాక్సిమం శాలరీ ఏంటి, ఇట్లా ఇప్పుడు చూసినట్లయితే ఇది థర్డ్ మ్యాక్సిమం శాలరీ. ఫోర్త్ మ్యాక్సిమం శాలరీ అంటే ఇంకొక సెలెక్ట్ వేర్ అని మళ్ళీ ఇక్కడ పెట్టి ఇట్లా నెస్టెడ్ సబ్ క్వరీని రాయడమే. ఓకే, ఇలా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే సెకండ్ హైయెస్ట్ శాలరీ. ఇక్కడ ఇంకొక క్వరీ చూడండి, ఇక్కడ క్వరీ వచ్చేసరికి ఇక్కడ మారిపోయింది. డిస్ప్లే ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నాడు, శాలరీ కాదు. డిస్ప్లే ఎంప్లాయీ డీటెయిల్స్ హూ ఆర్ గెటింగ్ సెకండ్ హైయెస్ట్ శాలరీ ఇన్ ఎంప్లాయీ టేబుల్. సో ఎంప్లాయీ డీటెయిల్స్ అడిగాడు. డీటెయిల్స్ అనగానే ఇక్కడ శాలరీ కాదు కావాల్సింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, సెకండ్ హైయెస్ట్ శాలరీ కదా. ఇప్పుడు సెలెక్ట్ ఓకే, ఓహో, వేర్ salary equal to adi salary equal to select maximum salary from employee. ఫస్ట్ ఈ మ్యాక్సిమం శాలరీ అంటే ఇది 5000, దానికంటే తక్కువ ఉన్న వాళ్ళలో మ్యాక్సిమం శాలరీ 3000 వస్తుంది. 3000 ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో చూడండి, వెరీ సింపుల్ చేంజ్ మనకి చేయడం జరిగింది. చూడండి, వీళ్ళిద్దరూ వచ్చారు, స్కాట్ టు ఫోర్డ్, వీళ్ళిద్దరూ 3000 ఎర్న్ చేస్తున్నారు, వాళ్ళిద్దరూ వచ్చారు. వెరీ సింపుల్ చేంజ్. శాలరీ ఈక్వల్ టు అని ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ డీటెయిల్స్ కావాలి, ఇక్కడ వాళ్ళ శాలరీ కాదు కావాల్సింది. ఓకే, ఇట్లా మీరు అక్కడ డేటా ఏముంది, క్వశ్చన్ ఏమి అడిగాడు, మనం ఏ విధంగా దాన్ని క్వరీ చేయాలి అనేది మీ మైండ్లో తిరుగుతూ ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, థర్డ్ హైయెస్ట్ శాలరీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. డిస్ప్లే ఎంప్లాయీస్ హూ ఆర్ ఇన్ సేల్స్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మనం చూసిందంతా కూడా ఒకే టేబుల్ని బేస్ చేసుకొని డిస్ప్లే ఎంప్లాయీస్ హూ ఆర్ ఇన్ సేల్స్ డిపార్ట్మెంట్ అన్నాడు. ఇంతకు ముందర ఫస్ట్ చెప్పుకున్నామే, ఇప్పుడు డిపార్ట్మెంట్ టేబుల్ ఇన్వాల్వ్ అయ్యిందండి. ఈ సేల్స్ డిపార్ట్మెంట్లో ఎవరున్నారో వాళ్ళు, అంటే 30th డిపార్ట్మెంట్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే కావాలి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, వెరీ సింపుల్ క్వరీ, వేర్ రెండిటికి కామన్ ఏంటి, డిఈపిటిఎన్ఓ, డిఈపిటిఎన్ఓ ఈక్వల్ టు సెలెక్ట్
డిఈపిటిఎన్ఓ ఫ్రమ్ ఎంప్లాయీ కాదు, డిఈపిటి వేర్ డీనేమ్ ఈక్వల్ టు సేల్స్. ఇప్పుడు ఇది సేల్స్ డిపార్ట్మెంట్ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ని తీసుకొచ్చి ఈ ఎంప్లాయీ టేబుల్కి పంపిస్తుంది. ఎంప్లాయీ టేబుల్లో ఆ డిపార్ట్మెంట్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ వచ్చేస్తారు. చూడొచ్చు మీరు ఇక్కడ 30th డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ డిస్ప్లే కావడం జరిగింది. అది సేల్స్ మ్యాన్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, క్లర్క్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇలాగ ఉండిద్ది అనమాట. నెక్స్ట్, డిస్ప్లే ది టోటల్ శాలరీ ఇన్ పర్చేస్ డిపార్ట్మెంట్. పర్చేస్ డిపార్ట్మెంట్ యొక్క టోటల్ శాలరీని డిస్ప్లే చేయమన్నాడు. టోటల్ శాలరీ అంటే ఏంటండి? సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిఈపిటిఎన్ఓ ఈక్వల్ టు ఇంతకు ముందరలాగే సెలెక్ట్ డిఈపిటిఎన్ఓ ఫ్రమ్ డిఈపిటి వేర్ డీనేమ్ ఈక్వల్ టు పర్చేస్. దట్స్ ఆల్. పర్చేజ్ డిపార్ట్మెంట్ మీరు కావాల్సింటే టోటల్ చేసుకొని చూడండి. మొత్తం వాళ్ళ యొక్క శాలరీస్ అంటే డిపార్ట్మెంట్ నెంబర్ 20లో పనిచేసే వాళ్ళ యొక్క శాలరీస్ అన్నీ కలిపితే ఇది వస్తుంది. ఇలాగా. అండ్ ఇప్పుడు సెలెక్టే చేసాం మనం. అప్డేషను, డిలీషను వీటిల్లో కూడా సబ్ క్వరీ రాయించండి. సపోజ్ update employee salary with maximum salary of employee table whose employee number is 7900. 7900 అనే వాడికి ఎంప్లాయీ నెంబర్కి మ్యాక్సిమం శాలరీ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేయమని అర్థం. అంటే ఇప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ రాయకూడదు మనం. 7900 ఎవడో? 7900 జేమ్స్ క్లర్క్. వీడికి 950 ఉంది యాక్చువల్గా. ఇప్పుడు ఏం చేయమన్నాడు? మ్యాక్సిమం శాలరీ ఎంత ఇక్కడ? 5000. వీడికి 5000 అప్డేట్ చేసిమన్నాడు. అది వాడు అడిగింది క్వశ్చన్. సో ఇప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ కాదు మనం రాయాల్సింది, అప్డేట్. అప్డేట్లో కూడా సబ్ క్వరీస్ వస్తాయి. సెలెక్ట్ బదులు అప్డేట్ రాసి దానికి ఇన్నర్గా మనం క్వరీ రాస్తాం. అప్డేట్ ఎంప్లాయీ సెట్ సాలరీ ఈక్వల్ టు, ఇప్పుడు క్వరీ రాయాలి. సెట్ సాలరీ ఈక్వల్ టు సెలెక్ట్ మ్యాక్సిమం శాలరీ. ఆ ఎంప్లాయీ టేబుల్లో మ్యాక్సిమం శాలరీ ఏదైతే ఉందో ఫ్రమ్ ఎంప్లాయీ. ఎవరికి అప్డేట్ చేయాలి? వేర్ ఈఎంపిఎన్ఓ ఈక్వల్ టు 7900 వాడికి. చూడండి అప్డేట్. మీకు కావాల్సి ఉంటే ఇక్కడ మళ్ళీ దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఎస్, ఇది చూడండి. జేమ్స్కి 5000 అయిపోయింది వీడి శాలరీ. ప్రెసిడెంట్కి 5000. ఇంతకు ముందర ఎంత ఉంది? 950 ఉంది. మళ్ళీ నేను 950 ఇచ్చేస్తాను. మళ్ళీ డేటా కరెక్ట్ అవుతుంది. 950. మళ్ళీ ఇక్కడ వెళ్ళి చూద్దాం. ఓకే, మళ్ళీ 950 వచ్చేస్తుంది. సో ఇట్లా అప్డేట్లో, డిలీట్లో వీటిల్లో కూడా సబ్ క్వరీస్ మనం ప్లేస్ చేయొచ్చు. అండ్ అప్డేట్ ఎంప్లాయీ స్కాట్ కమిషన్ విత్ మార్టిన్ కమిషన్. మార్టిన్ కమిషన్ ఎంత ఉందో అదే కమిషన్ని స్కాట్కి అప్లై చేయమన్నాడు. సో చూడండి ఇక్కడ మనకి అప్డేట్ ఎంప్లాయీ సెట్ కమిషన్ ఈక్వల్ టు సెలెక్ట్ కమిషన్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ వేర్ ఈ నేమ్ ఈక్వల్ టు మార్టిన్. ఎవడికి? స్కాట్కి. సో మార్టిన్ యొక్క కమిషన్ ఏదైతే ఉందో స్కాట్కి అదే కమిషన్ వస్తుంది. ఇట్లా మీరు చూడొచ్చు. అప్డేట్ స్మిత్ డిపార్ట్మెంట్ నెంబర్ విత్ మ్యాక్సిమం శాలరీ ఎర్నింగ్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ నెంబర్. మ్యాక్సిమం శాలరీ ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ నెంబర్ని ఎవరికి అసైన్ చేయమన్నాడు? స్మిత్కి అసైన్ చేయమన్నాడు. అది ఇక్కడ
ఇక్కడ చూడండి నెస్టెడ్ సబ్ క్వరీ వచ్చింది. ఒక సబ్ క్వరీ లోపల ఇంకో సబ్ క్వరీ. ఫస్ట్ మ్యాక్సిమం శాలరీ తీసుకుంటున్నాం. ఆ మ్యాక్సిమం శాలరీకి ఎవడైతే ఎర్న్ చేస్తున్నాడో వాడి డిపార్ట్మెంట్ నెంబర్ని తీసుకున్నాం. ఆ డిపార్ట్మెంట్ని అసైన్ చేస్తున్నాం, అప్డేట్ చేస్తున్నాం. ఎవడికి? స్మిత్కి. ఇట్లానే డిలీట్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ హూస్ జాబ్ ఈ సేమ్ జాబ్ ఆఫ్ స్కాట్ ఏ జాబ్ అయితే చేస్తున్నాడో ఆ జాబ్ గల వాళ్ళు అందరూ కూడా డిలీట్ అయిపోవాలి అనేది ఈ స్టేట్మెంట్. ఇక్కడ కూడా సబ్ క్వరీ రాశాం. సో ఇదే విధంగా మీరు ఇక్కడ కొన్ని ఇచ్చున్నాను, వాటిని కూడా ఫాలో కండి. ఈ క్వరీని అండర్స్టాండ్ చేసుకొని ఫాలో కండి. నెక్స్ట్ మనం మల్టీ రో సబ్ క్వరీస్ అనేటివి చూస్తాం. ఇంకా మీకు కింద చాలా ఎక్సర్సైజెస్ ఇచ్చున్నాం సింగిల్ రో సబ్ క్వరీస్లో కూడా. వాటిని కూడా మీరు ప్రాక్టీస్ అని ఇక్కడ ఇచ్చున్నాం చూడు. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడే మీరు ఆన్సర్ ఫస్ట్ చూడకండి. ఆన్సర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటనేది. మీరు ఫస్ట్ ట్రై చేయండి ఎట్లా వర్క్ అవుతున్నాయి ఏంటని. నెక్స్ట్ క్లాస్లో మల్టీ రో, ఇన్లైన్ వ్యూ సబ్ క్వరీస్ ప్లస్ కొరిలేటెడ్ సబ్ క్వరీస్ మొత్తం కంప్లీట్ చేసుకుందాం.